హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి మనం ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి అనేది మీ అందరికీ తెలుసు. అయినా సరే నేను ఒకసారి ఆ ఎగ్జామ్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అంటే జేఈఈ 2024 ఎగ్జామ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. రెండవది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1, సెషన్ 2 రెండు కంప్లీట్ అయిపోయాయి. రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ నేను ఒక శాంపుల్ స్కోర్ కార్డ్ కూడా పెట్టానండి. ఈ శాంపుల్ స్కోర్ కార్డ్ మీద స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని తీసివేశాను. జస్ట్ మీకు అవసరమైనటువంటి డేటాను మాత్రమే చూపిస్తున్నాను. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎన్టీఎస్ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2024 ఫర్ పేపర్ 1 బిఈ బీటెక్ అన్నారు. అంటే జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సెకండ్ లెవెల్లో. ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మెయిన్స్లో క్వాలిఫై అయిన అందరు స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాదు. కేవలము ఎవరైతే టాప్ 2,50,000 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అయితే ఈ టాప్ 2,50,000 మంది స్టూడెంట్స్లో కేటగిరీతో సంబంధం లేకుండా ఓన్లీ మెరిట్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ 2,50,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 2,50,000 స్టూడెంట్స్లో కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్. అంటే ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకండి 100% టు 93.2362181%. ఈ రేంజ్లో కానీ స్టూడెంట్కి పర్సంటైల్ ఉంటే అప్పుడు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి రేంజ్ 93.23126962, 81.326641, ఇలాగే ఓబీసీ, ఎన్సీఎల్, అలాగే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ. సో ఈ రేంజ్ ఆఫ్ పర్సంటైల్లో ఉంటేనే ఆ కేటగిరీ స్టూడెంట్స్ ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అయినట్లు లెక్క. సో ఇక్కడ మీకు మరి మేము ఎలిజిబుల్లా కాదన్న డౌట్ ఉంటే ఆల్రెడీ మీకు స్కోర్ కార్డ్ మీద వాళ్ళే మెన్షన్ చేశారు, రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఈ స్కోర్ కార్డు ఉన్నటువంటి స్టూడెంట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ వాళ్ళ యొక్క పర్సంటైల్ వచ్చేసి 85% ఉంది కాబట్టి వీళ్ళు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఎవరికైతే ఇక్కడ రిమార్క్స్లో ఎలిజిబుల్ అని ఇచ్చారో ఈ స్టూడెంట్స్ ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి ఫీజు కట్టాలి. వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్లో అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ లింక్ కూడా ఇచ్చారండి. సో ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్, ఎలిజిబుల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి అందరూ ఎలిజిబుల్ కాదు. ఎందుకు అంటే కొన్ని క్రైటీరియాస్ మనకి మెన్షన్ చేస్తారు. ఆ క్రైటీరియాస్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే అప్పుడు మాత్రమే కంప్లీట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లు. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ జేఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అండి. అంటే ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్. దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చదివి ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయండి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనిలో మనకి కంప్లీట్ గా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జస్ట్ శాంపుల్ పెట్టానండి. అంతేకాదు ఈ సంవత్సరం ఈ జేఈ అడ్వాన్స్డ్ 2024 ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ జేఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ స్కెడ్యూల్ కూడా మనకి బ్రోచర్లో ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ కొంచెం స్లైట్గా చేంజ్ అయిందండి. అంటే డేట్స్ మారాయి కాబట్టి ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మరలా మనకి డేట్స్ హైలైట్ అవుతాయి. అవి మాత్రమే మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. సో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ బిగిన్స్ ఫర్ ఓసీఐ, పిఐఓ అండ్ ఫారిన్ క్యాండిడేట్స్. వీళ్ళు కూడా ఎగ్జామ్కి అప్లై చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 16th ఈవినింగ్ 5 PM స్టార్ట్ అయిపోయింది. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అండి. ఇండియా టైం ప్రకారంగా వాళ్ళకి అప్లికేషన్ ఓపెన్ అయింది. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బిగిన్స్ ఫర్ జేఈ మెయిన్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్. అంటే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అంటే ఎవరికైతే
ఎలిజిబుల్ అని అక్కడ రిమార్క్స్ దగ్గర ఉందో వాళ్ళకి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 27న స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ, అంటే ఈ ఫారిన్ స్టూడెంట్స్కి అలాగే ఇక్కడ జేఈ మెయిన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా May 7th ట్యూస్డే ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ చేయడానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమోనని ఇక్కడ 3 days మనకి ఎక్స్ట్రా డేట్స్ కూడా ఇచ్చారండి. మే 10th వరకు కూడా మీకు ఈ ఫీజు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ స్కెడ్యూల్ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్ 2024 ఎగ్జామినేషన్. అయితే అసలు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకి తెలియాలి కాబట్టి సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 2 పేపర్స్ ఉంటాయి. దీనిలో కూడా పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. May 26th 2024 సండే జరుగుతుందండి. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మధ్యాహ్నం 2:30 నుండి ఈవినింగ్ 5:30 వరకు జరుగుతుంది. 2 పేపర్స్ని రాయడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్డ్గా మీరు ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం అసలు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినంత మాత్రాన అందరూ ఎలిజిబుల్ కాదు. దీనికి ఇంకా కొన్ని అడిషనల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ 2024. అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని దానిలో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి టాప్ 2,50,000 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్, అంటే ఓన్లీ 2,50,000 మంది టాప్ మెరిట్లు ఎవరైతే ఉంటారో అన్ని కేటగిరీస్ కలిపి వరుసగా ఆ లిస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు అప్లై చేయడానికి ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి కంపల్సరీ. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ బీన్ బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ October 1, 1999. October 1, 1999 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఈ జేఈ 2024 అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి అర్హులు. ఓకే, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 5 years రిలాక్సేషన్ ఇచ్చారండి. కాబట్టి వీళ్ళు 1994 October 1 తర్వాత పుట్టుంటే ఆ రోజు లేదా ఆ తర్వాత పుట్టుంటే వాళ్ళు అర్హులు. నెక్స్ట్ క్రైటీరియా 3, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్డ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 times in 2 consecutive years. అయితే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ని ఎన్నిసార్లు రాయొచ్చు, ఎప్పుడు రాయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. కేవలము 2 times మాత్రమే రాయాలండి, అది కూడా వరుసగా 2 years రాయాలి. క్రైటీరియా 4 వచ్చేసి అపీరెన్స్ ఇన్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ బట్టి కూడా ఇక్కడ మనకి ఈ ఎలిజిబిలిటీ ఉందా లేదనేది మనకి ఇచ్చారు. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ ది క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అని అర్థం. అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 11th స్టాండర్డ్ గురించి వీళ్ళు మాట్లాడటం లేదు, కేవలము వీళ్ళు తీసుకుంటుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ మాత్రమే అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఎయిదర్ 2023 ఆర్ 2024 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్స్. అంటే 2023 లేదా 2024లో వీళ్ళు ఫస్ట్ టైం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా 12th క్లాస్ ఎగ్జామినేషన్ రాసుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ జేఈ అడ్వాన్స్డ్ 2024 ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. క్రైటీరియా 5 వచ్చేసి అడ్మిటెడ్ టు ఏ ప్రిపరేటరీ కోర్సు. ఐఐటీస్లో ప్రిపరేటరీ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ప్రిపరేటరీ కోర్స్కి కూడా జాయిన్ అవుతారండి. జాయిన్ అయ్యి అక్కడ ఐఐటీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. లేదా ప్రిపరేటరీ కోర్స్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని కంటిన్యూషన్ కోర్స్ కంప్లీట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే నెక్స్ట్ బిఈ బీటెక్ కోర్స్ని కంప్లీట్ చేసుకోవడానికి. ఒకవేళ ప్రిపరేటరీ కోర్స్ చేస్తూ ఉన్న టైంలోనే వీళ్ళు ఆల్రెడీ 2023లో కానీ జాయిన్ అయ్యి ఫస్ట్ టైము ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి, డైరెక్ట్గా మేము అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు ఐఐటీస్. అంటే 12th స్టాండర్డ్ ఆర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తున్నారు. The candidates must satisfy at least one of the following 2 criteria with the physics, chemistry and the mathematics as compulsory subjects in the year of first appearance in the class 12th or equivalent examination అన్నారు. అంటే స్టూడెంట్స్ తప్పనిసరిగా
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నటువంటి కోర్సు తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి. అంటే 12th క్లాస్ కానీ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కానీ అది పాస్ అయ్యి దానితో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 క్రైటీరియాస్లో ఏదో ఒకటి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మస్ట్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ అన్నారు. 5 సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ కంపల్సరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్నారు కదా, అంటే ఇవి 3. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీషు, సాంస్క్రిట్ లేదా ఇంగ్లీషు, హిందీ అంటే అదర్ లాంగ్వేజెస్ మనకి కనీసం 2 ఉండాలి. సో మొత్తం 5 సబ్జెక్ట్స్ వీళ్ళు ఇక్కడ పాస్ అయి ఉండాలి. ఓకే, ఆ పాస్ అవటమే కాదండి, సెక్యూర్డ్ అగ్రిగేట్ మార్క్స్ షుడ్ బి 75% ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అన్నారు. 75% ఉండాలి మార్క్స్. అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్కోర్ను మాత్రమే చూస్తున్నారు, ఫస్ట్ ఇయర్ మార్క్స్తో సంబంధం లేదు. అలాగే 12th క్లాస్ మార్క్స్ మాత్రమే చూస్తారు. ఒకవేళ సిబిఎస్ఈ వాళ్ళు లేదా ఐసిఎస్ఈ అయితే 11th స్టాండర్డ్ మార్క్స్ సంబంధం లేదు. కాబట్టి 12th స్టాండర్డ్ లేదా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి స్కోరు మొత్తం 5 సబ్జెక్ట్స్కి కలిపి ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ 75% కానీ ఉంటే ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళు ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 65% ఉండాలి తప్పనిసరిగా. ఓకే, నెక్స్ట్ క్రైటీరియా 2 వచ్చేసి సేమ్ మరలా ఫస్ట్ రిపీట్ అయిందండి. అలాగే సెకండ్ కేసు వచ్చేసి ఇక్కడ సెక్యూర్డ్ అగ్రిగేట్ మార్క్స్ అన్నారు. ఇక్కడ మార్క్స్ రూపంలో అయితే పర్సంటేజ్ తీసుకుంటారు. అలా కాకుండా సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా తీసుకున్నట్లయితే టాప్ 20% సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ who are not eligible to apply for JEE Advanced 2024. మరి ఎవరు అప్లై చేయకూడదు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనే దానికి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి candidates who have appeared in class 12th or equivalent examination for the first time in 2022 or earlier. 2022లో కానీ లేదా 2022 సంవత్సరానికి ముందు కానీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం రాసి ఉండకూడదు. ఎవరైతే అపీర్ అయ్యారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి ఇన్ కేస్ ద ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ డిక్లేర్డ్ ది రిజల్ట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్. అంటే 2021-22 రిజల్ట్స్ కానీ ఈ అకాడమిక్ ఇయర్లో కానీ వీళ్ళు ఒకవేళ 12th స్టాండర్డ్ లేదా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుంటే సెప్టెంబర్ 21, 2022 ముందు వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి ఒకవేళ ఎవరిదైనా కానీ విత్ హెల్డ్ ఉంటే కానీ ఏదైనా రీజన్స్ ఉండి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ a candidate should not have been admitted to an IIT through JOSA 2023. ఎవరైతే ఈ జోసా 2023 కౌన్సిలింగ్ ద్వారా ఐఐటిలో అడ్మిషన్ తీసుకున్నారో అంటే ఆల్రెడీ చదువుతూ వాళ్ళు ఏదైనా రీజన్ వల్ల కానీ డిస్కంటిన్యూ చేసి వాళ్ళ సీట్ కానీ క్యాన్సిల్ అయితే అప్పుడు వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. ఓకే, కంపల్సరీ వాళ్ళు ఒకసారి జాయిన్ అయ్యారు అంటే కోర్స్ అంతా కంప్లీట్ చేయాల్సిందే. కాబట్టి వాళ్ళు మధ్యలో డిస్కంటిన్యూ చేశారు అంటే ఏదో ఒక రీజన్ వలన వాళ్ళకి ఇప్పుడు పర్మిషన్ లేదు. అర్థమైంది కదా. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఐఐటి అడ్మిషన్ తీసుకొని 2023 కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యారు ముందుగా కానీ మీరు సరెండర్ చేస్తుంటే మీ సీటు వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఆ పాయింట్ మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ జేఈ అడ్వాన్స్డ్ 2023 ఎగ్జామినేషన్కి అప్లై చేయడానికి కేవలము మే 7వ తారీఖు వరకు మాత్రమే మనకి డేట్ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీరు ఫాస్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను 2 ఛానల్స్ నేమ్స్ ఇచ్చానండి. ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో, ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రమే వీడియోస్ చేస్తూ ఉన్నాను. అంటే నీట్కి రిలేటెడ్గా అలాగే జేఈకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా, అలాగే మెన్లో ట్యూటోరియల్స్ వచ్చేసి తెలుగు వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో మీరు అంటే ఈ 2 ఛానల్స్లో కూడా మనకి వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో దయచేసి మీరు ఈ 2 ఛానల్స్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ నీట్కి రిలేటెడ్గా అలాగే జేఈకి రిలేటెడ్గా నన్ను హిందీలో చేయమని అలాగే ఇంగ్లీష్లో చేయమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో క్రింద మీరు కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, అంతేకాదండి మరలా ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నేను పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ 2023లో స్టార్ట్ చేశాను.
దీనిలో నేను నీట్ కౌన్సిలింగ్, అలాగే జేఈ కౌన్సిలింగ్, సియూఈటీ కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్స్ అన్నింటికి సంబంధించి, ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్న తప్పకుండా చేస్తాను. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వడానికి 3 ప్యాకేజెస్ ఉన్నాయి. సో 15 రోజులకి 300 రూపాయలు, 1 మంత్కి 600 రూపీస్, 6 మంత్స్కి 3500 రూపాయలు. ఇక్కడ లింక్ కూడా ఇచ్చానండి. ఇదే లింక్ని నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. ఫస్ట్ మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్కి జాయినింగ్ లింక్ వస్తుంది. అంటే రిజీ వాళ్ళు మీకు పంపిస్తారు. ఎందుకంటే ఈ యాప్ అనేది రిజీ వాళ్ళ ద్వారా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ నేమ్ గ్రూప్లోకి యాడ్ అవుతుంది. అంతేకాదు నేను పెయిడ్ కౌన్సిలింగ్ కూడా హెల్ప్ చేస్తానండి. ఎవరికైనా ఐఐటికి సంబంధించి, లేదా ఎవరికైనా జేఈకి సంబంధించి, లేదా నీట్కి సంబంధించి, సియూఈటీకి సంబంధించి మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే, కంప్లీట్ అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా సరే ఓన్లీ ఈ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.